హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఉమెన్స్ వేవ్. ఈరోజు మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి. రండి మీరు కూడా మాతో. ఇప్పుడు మనం ఇక్కడ చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ ఉందండి. చాలా చాలా పెద్ద గంట ఉంటుందండి. ఆ గంటని ఇగోండి మీరు కూడా చూడండి. మా వారు మా అబ్బాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా నీట్గా ట్రెడిషనల్గా ఉంటుందండి. గోపురం డిజైన్ అయితే మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. టెంపుల్ పర్మిషన్స్ కూడా చాలా క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఇక్కడ క్రౌడ్ కూడా కొంచెం వీకెండ్స్లో అయితే ఎక్కువగానే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా. స్వామివారి విగ్రహం చాలా భవ్యంగా ఉంటుందండి. ఆంజనేయుడు అంటే బలానికి, ధైర్యానికి ప్రతీక కదండి. ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది ఒక వెరీ పీస్ఫుల్ ప్లేస్ అండి. ఎక్కువ క్రౌడ్ లేకుండా కామ్గా దర్శనం చేసుకోవచ్చండి. వీకెండ్స్లో అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుందండి. అదే మిడ్ డేస్లో అయితే మాత్రం చాలా చాలా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. మనం స్వామివారి సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ దీపాలు అవి పెట్టుకోవచ్చండి. మనం చూడండి, నీటి మీద విశ్రాంతిగా ఉన్న శ్రీ మహావిష్ణువు రూపం ఎంత అందంగా ఉంటుందో మీరు కూడా చూడండి. జలనారాయణుడు అంటే నీటిలో విశ్రాంతి తీసుకునే నారాయణుడండి. ఇది సృష్టి ముందు ఉన్న ఆ పరమ శాంతి ఉన్న స్థితిని సూచిస్తుందండి. నీరు పవిత్రతకు, ప్రశాంతతకు సంకేతం. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మనసుకు ఒక శాంతి అనుభూతి కలుగుతుందండి. ఈ రూపం చూసినప్పుడు భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందండి. ఇప్పుడు మనం జలనారాయణుడి దర్శనం చేసుకుంటున్నామండి. ఇక్కడ నిలబడి కొద్దిసేపు మన కోరికలు కోరుకుంటే మనసుకు చాలా నమ్మకం అనేది వస్తుందండి. ఓం నమో నారాయణాయ అని జపం చేస్తే మరింత ప్రశాంతత కలుగుతుంది కదండి. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మన ఆలోచనలు కూడా పవిత్రంగా మారుతాయండి. మీకు మా వ్లాగ్ నచ్చి ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఈసారి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మీ ట్రిప్లో ఈ టెంపుల్ని కూడా యాడ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ కూడా.